నేను ఇప్పుడు ప్రేమ కోరుకోవట్లేదు. నా పట్ల రెస్పాన్సిబిలిటీ ఉన్నవాడిని అయితే కోరుకుంటున్నాను. రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళతో ఆల్రెడీ ప్రేమగా ఉండొచ్చు. ప్రేమ ఆటోమేటిక్గా పుడుతుంది. మన మీద శ్రద్ధ తీసుకున్నప్పుడు ఏ మనిషి మీదైనా మంచి అభిప్రాయం ఏర్పడుతుంది, ప్రేమ పుడుతుంది. ముందు రెస్పాన్సిబిలిటీ, బాధ్యత, నిజాయితీ, మోసం లేకుండా ఉండడం, ఇవన్నీ కూడా ప్రేమ కింద లెక్కొస్తాయి. ప్రత్యేకంగా ప్రేమ అంటూ ఏముండదు. అప్పుడే హృదయంలో ప్రేమ అనేది వస్తుంది. ఏదైనా అంతే కదా. మెయిన్ అర్థం చేసుకోవడం, సిచ్యువేషన్ అర్థం చేసుకుంటే, అలా మసులుకుంటే ఎవరికైనా ప్రేమ వస్తుంది. ఇబ్బంది పెట్టినప్పుడు మాత్రం, అర్థం చేసుకోకుండా ఉన్నప్పుడు మాత్రం ఎవరికీ ప్రేమ లేదు. ఆడైనా మగైనా ఇలాగే ఉంటుంది. ఇక్కడ మనం ఉన్నట్టు, మన ఇష్టం వచ్చినట్టు ఉన్నట్టు సమాజం అయితే ఉండదు. అలాగని మన ఇష్టం వచ్చినట్టు బతకూడదు అంటే బ్రతకాలి. కానీ కొంత యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి. యాక్సెప్ట్ చేసినట్లయితే మన పట్ల ఆటోమేటిక్గా పాజిటివ్ భావనే వస్తుంది. ఆ పాజిటివ్ భావన వచ్చినప్పుడు, వాళ్ళ ఆలోచన ఎలా ఉందో మనం అర్థం చేసుకున్నప్పుడు మనల్ని కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారు. తప్పకుండా అర్థం చేసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని, వాళ్ళ ఆలోచనని అర్థం చేసుకోవాలి. అలానే నిన్ను కాదనుకుని కాదు, ఫస్ట్ నువ్వే. కానీ వాళ్ళని కూడా, వాళ్ళ పరిస్థితిని కూడా అర్థం చేసుకుంటే నువ్వు గెలిచినట్లే ప్రపంచంలో. ఇక్కడ ఒక నటనైనా అంతే, జీవితమైనా అంతే, ఇంకేదైనా అంతే, హెల్త్ అయినా అంతే, ఆనందమైనా అంతే. మనం ఒకరిని బాధ పెట్టినప్పుడు, వాళ్ళని అర్థం చేసుకున్నప్పుడు మనం కూడా మనశ్శాంతిగా ఉంటాం. అది జీవితంలో ప్రతిదీ మనకి తెచ్చిపెడుతుంది. ఇదే బ్లిస్ఫుల్ లైఫ్, జీవితం. అర్థమైందా సార్? బాయ్.